Yay! Fire in the voice. What kind of body, voice. So hey guys, what's up? क्या हालचाल आप सभी लोगों का? Welcome back to once again the Uncertified guys. हम लोग दोबारा आ चुके हैं. हम लोग दोबारा आ चुके हैं. ఈ రోజు మనం మళ్ళీ వచ్చేసాం with the new trailer of విజయ సామ్రాజ్యం విజయ దేవరకొండ. విజయ కాదు, విజయ దేవరకొండ. And oh, again our Anirudh is back. Anirudh is back with another banger, so background score is saved. Yes. And you know, पिछली बार टाइगर ने कैसे ट्रेडर्स को शेक करके रख दिया था. और इस बार it is a kingdom bro. इस बार kingdom को शेक करने वाले हैं bro. एकदम. अरे हम खराब है bro. एकदम. I don't know. So guys, yeah, leave it. So ఈ వీడియోని డిలే చేయకుండా తొందరగా స్టార్ట్ చేద్దాం. సో దానికన్నా ముందు guys, yes, సబ్స్క్రైబ్ అనేది చేయాలి మీరు. మీ సబ్స్క్రైబర్ వల్ల మాకు మోటివేషన్ అనేది వస్తుంటది. మోటివేషన్ వస్తుంది. 2 days వీడియో ఎందుకు రాలేదంటే ఎందుకు రాలేకుంటే మోటివేషన్ తగ్గిపోయింది. అందుకోసమే మన హెల్త్ పాడైపోయింది. మీరు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసేసి మోటివేషన్ చేసేయండి, నన్ను కూడా మోటివేట్ చేయండి. అండ్ కింద కామెంట్ సెక్షన్ లో మీరు సజెషన్స్ అనేవి ఇవ్వచ్చు. ఎవ్రీ లాంగ్వేజ్ లో, ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో మనం రియాక్షన్ చేస్తున్నాం. అండ్ యా, యూ కెన్ గివ్ మల్టిపుల్ సజెషన్స్. అండ్ యా, ఓన్లీ సాంగ్స్ తప్పించి మీరు ఏమైనా ఇవ్వచ్చు. ఎందుకంటే కాపీరైట్ పడితే మన దుకాణం బంద్ అయిపోతుంది. Without any further delay, shall we get into the video? Yes, we can. 3, 2, and 1. Let's go. Oh, you just muted that. Muted. Yeah, now you can do. कभी न रुकने वाला एक भीषण युद्ध, लहरों में बहता रक्त, थामो, ठहरो या थक कर चूर हो जाओ, ये महायुद्ध होगा है. धरा पर आक्रमण होते रहेंगे, शरीर मिट्टी में मिलते रहेंगे. किसके लिए है ये विनाश? किसके लिए है ये विद्रोह? किसके लिए है ये महायुद्ध? ताकि इस रक्त रंजित रणभूमि से जन्म ले सके एक महासम्राट. Vijay Devarkonda is back. Oh, new look. Dude, it's weird, see? चक्र को ध्वस्त करके पुनः जन्म ले एक महानायक. ఇలా రండి. వాడు బాడీ పెంచినట్టున్నాడు. సామ్రాజ్ like kingdom. कुछ भी करूंगा सर, जरूरत पड़ी तो सब कुछ जलाकर रख दूंगा. May 30, 2025 in cinemas, guys. Okay. మీకు విషయం తెలుసా? మేము మాకు డైరెక్ట్ వెతకాని కింగ్డమ్ వెతకాని హిందీ ట్రైలర్ వచ్చింది. కాకపోతే షాక్ న్యూస్ చెప్తా. తెలుగులో ఇంట్రో ఇచ్చింది ఎన్టీఆర్. అదిలో చెక్ చేస్తున్నాం. అవునా? నిజంగా ఎన్టీఆర్ ఇచ్చారా? ఒకసారి చూడు తెలుగు ట్రైలర్. తెలుగు ట్రైలర్ అదే అనుకుంటా పక్కన. हेलो, क्या 199 वर्कशॉप? जी हाँ, करवाते हैं पूरा. क्या అలసటలేని Yay! భీకర యుద్ధం, fire in the voice. అలలుగా పారే ఏరుల రక్తం, వలసపోయినా అలసిపోయినా ఆగిపోనిది మహారణం. నేలపైన దండయాత్రలు, మట్టి కింద మృతదేహాలు. ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరి కోసం? ఎవరికి వస్తుంది?
అసలు ఈ నాశనం ఎవరి కోసం? గౌతమ్ మన భూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం. మనం ఆల్రెడీ చూసేద్దాం కానీ ఆయన లుక్ అయిన బాడీ కాదు వాయిస్ వాయిస్ డిఫరెంట్ లెవెల్ అసలు కొట్టి పునర్జన్మనెత్తిన రాజకోడి కోసం. తెలుగులో మనం ఎందుకు పెట్టలేదు రాజ్యం అని? ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. తెలుగులో మాత్రం నెక్స్ట్ లెవెల్ అందుకే అంటారు వాయిస్ ఓవర్ అసలు. అందుకే అంటారు ఒరిజినల్ లాంగ్వేజ్ ఉన్న ఫీల్ అది ఫీల్ ఆ ఫీల్ ఉంటది. అది కరెక్టే, అది మాత్రం కరెక్టే. కానీ మన ఎన్టీఆర్ వాయిస్ లో బేస్ అవన్నీ అని నిజం చెప్తున్నారు. దేవరలో మనం చూసినాం ఆయన డైలాగ్స్ కానీ అతని narration ఆయన చాలా యాక్షన్. బాగా కానీ చేశాడు. దీన్ని కూడా చూసారా కొన్ని సీన్స్ లైక్ ఎక్కువ శాతంగా దేవరలో మనం అగ్ని పాటన అది ఆయుధ పూజ అనే పాట ఉంటది కదా, ఆ సీన్సే ఉన్నాయి. కొన్ని సీన్స్ అనేది తీసుకున్నట్టుంది. ఒకటి రెప్లికేషన్ ఒకటి చూసాం కదా, ఒకటి ఏంది ఏదో గుడిసెలాగా ఉండి దాంట్లోకి సో కొన్ని అలానే పార్ట్స్ అనేది చూపించారు. అండ్ ట్రైలర్ లో అయితే ఏం రివీల్ చేయలేదు, వితౌట్ ఎనీ రివీల్, అంటే ఏం రివీల్ చేయకుండా. కాదు మన టీజర్, అందుకే సారీ టీజర్ లో అందుకని కాదు, ఏదో మనకు కొద్దిగా హింట్ అనే ఉంటది కానీ ఏం రివీల్ చేయకుండా అంటే బాగా కట్ చేశారు. అండ్ టీజర్ ఏం రివీల్ చేయకుండా ఇంట్రెస్ట్, ఐ మీన్ వ్యూవర్స్ అటెన్షన్ అనేది గ్రాబ్ చేశారు. మేబీ డైరెక్టర్ కి కంబ్యాక్ కావచ్చు. లాస్ట్ జెర్సీ మూవీ షాహిద్ కపూర్ చేసినప్పుడు అంత హిట్ కాలేదు ఏదో, కానీ థియేటర్ లో హిట్ కాలేమో కానీ మూవీ నానితో చేసినప్పుడు బ్లాక్ బస్టర్ అయింది. షాహిద్ కపూర్ తో చేసినప్పుడు ఏదో మూవీతో క్లాష్ ఏ ఉండే, అది పెద్ద మూవీతో క్లాష్ అయింది. సలార్తోనే సలార్ పోస్ట్ పోన్ చేసుకున్నట్టు మూవీ, కానీ లైక్ ఏదో లైక్ పెద్ద మూవీతోనే క్లాష్ అయింది. ఆ క్లాష్ వల్ల ఫ్లాప్ అయింది. కానీ మూవీ మా డైరెక్టర్ గురించి తెలియదు. గౌతమ్ జెర్సీ తెలుగులో జెర్సీ చూసిన వాళ్ళకి అది నేషనల్ లెవెల్ మూవీ, అది నేషనల్ లెవెల్ మూవీ అది అంటారు. సరే కానీ మూవీ మాత్రం చాలా బాగుంది. కానీ మన టీజర్ గురించి మాట్లాడదాం, కింగ్డమ్. సో విజయ్ దేవరకొండ లుక్స్ మాత్రం డిఫరెంట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ మిలిటరీ కట్ చేసుకున్నారు, బియర్డ్ మాత్రం బాగా పెంచారు. అండ్ బాడీ కూడా లైక్ ఈ సినిమా కోసం లైక్ బాడీ పెంచినట్టున్నాడు, ట్రైనింగ్ చేసుకున్నట్టున్నాడు. మీకు ఇంకొక ఫ్యాక్ట్ చెప్తా మీకే, ఇదే లుక్ తోని మొన్న ప్రయాగరాజ్ ఫ్యామిలీ 2 days బ్యాక్. అవునా? అప్పుడే ఈ మూవీ ఒక లుక్ రివీల్ అయింది. ఓకే, సో ఎస్ గైస్, అంటే బాగుంది టీజర్, బాగుంది. మన ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ ఇంకా బాగుంది. ఐ డోంట్ నో లైక్ మేబీ ఓన్లీ ఈ టీజర్ కోసం ఇచ్చారా లేకపోతే మూవీలో కూడా ఏమైనా వాయిస్ ఓవర్స్ ఉంటాయా కొన్ని పార్ట్స్ లో, ఆయన రోల్ కూడా ఉందా లేదో అది కూడా తెలియదు. సో చూద్దాం, దీని ట్రైలర్ అనేది కూడా రాబోతుంది. మేబీ ఏప్రిల్ లో వస్తుందేమో. సో దాని రియాక్షన్ కూడా ఇదే ఛానల్ లో రాబోతుంది. సో గైస్ డు సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ పని చేసేది ఏంది చెప్పండి, నెక్స్ట్ ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి, దాని తర్వాత లైక్ కొట్టాలి, దాని తర్వాత బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయాలి, దాని తర్వాత మీకు నచ్చిన పార్ట్ అనేది మెన్షన్ చేయండి, రికమెండ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్యామిలీ ఫ్రెండ్లీ కాంటెంట్ ఉంటుంది ఎప్పుడు. మేము గలీజ్ మాటలు మాట్లాడడం, మాకు గలీజ్ మాటలు రావు, వస్తే ట్రిమ్ అయిపోతుంది. ఓకే, సో ఎస్ గైస్, మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో నింపేసేయండి, మీ ప్రేమని కురిపించేసేయండి. రికమెండేషన్ కన్ఫర్మ్ గా ఇవ్వండి గైస్, ఇవ్వండి, ఇచ్చేయండి. మీరు ఒకటి చెప్తే సాటిస్ఫై కారా? మీరు చెప్పిందే మళ్ళీ రిపీట్ చేసుకుంటారు. నిన్నే అనేది మాట్లాడు. ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేద్దామా? సో టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఫన్, బై బై, ఐ లవ్ యూ గైస్. మీరు కూడా చెప్పేసేయండి మా వ్యూవర్స్ కి. Bye bye, we all love you guys and you to love us back, please. That love showered in the way of support. మనకు కావాలి.